అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. సరసు తత్సతి నాభిజతగాక నుడుల జోడొంద నెంచియు తలక్రిందులయ్యే అడుగాక వేరర్థమై జడగనగా పెనంగి కామికి ముఖభంగమయ్యే అటులయ్యు మోవి సామ్యముగా అదలచి కాక తిరిగి కేలునకు ఉద్ది దొరయనంచే అటులేనిగాక దురాశచే మరలను తిరిగి శ్రోణికి నీడు తేలనంచే అటులగాక నొకట రెంట నరయ మూట నాల్గిడైదిట నారిటన్ సమతగామి పంకమూనియు పురుగులు వడియు విషముగనియు నీరై జారియు కలిసెనేలా. ఈ పద్యం క్రమాలంకారంలో ఉంది. పైన ఒక 6 లక్షణాలు చెప్పాడు, 6 విషయాలు చెప్పాడు. వాటన్నిటికీ చివరి 2 లైన్లలో పంకమూనియు పురుగులు వడియు విషముగనియు నీరై జారియు కలిసెనేలా అన్నాడు. ఈ విషయాలతోటి పై విషయాలకి సంబంధం ఉంది. అది కూడా ఒక ఆర్డర్లో క్రమంగా ఉంది కాబట్టి క్రమాలంకారం ఉంది దీంట్లో. సరే, సరసు తత్సతి నాభిజతగాక నుడుల జోడొందనెంచియు తలక్రిందులయ్యే. సరసు అంటే సరస్సు అంటే చెరువు, కాసారం. అది లోతు చూతారు. నాభిని కూడా అలా లోతైనటువంటి వాటితోటి పోలుస్తారు. ఇక్కడ సరస్సు ఆమె యొక్క తత్సతి, ఆ స్త్రీ యొక్క నాభి జతగాక బొడ్డుతో పోలలేక, పోలిక కేవలం లోతు గురించి. సరస్సు లోతుగా ఉంటుంది, అలాగే బొడ్డు కూడా అలా ఉంటుంది అనే ఉద్దేశంతో కవి అలా చూస్తాడు. సరస్సు తత్సతి నాభిజతగాక, దాంతో పోలలేక, నుడుల జోడొందనెంచియు తలక్రిందులయ్యే. నుడులు అంటే మాటలు, పలుకులు. దాంతో జోడంద ఎంచియు, దాంతో పోలాలి అనుకున్నాడు. దాంతో ఎటు సరస్సు అనేది గుడితో పోలలేదు కాబట్టి మాటలతో పోల్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అది తలక్రిందులయ్యిందట. ఏది తలక్రిందులయ్యింది? సరస్సు. సరస్సు తలక్రిందులైతే ఏమవుతుందంటే సురస అవుతుంది. సరస్సు సురస, అటుదిటు ఇటుదట అవుతుంది, అంతే కదా. సరస్సు అనేది ఒక క్రమం, తలకిందులైతే సురస అనేది అవుతుంది. సురస అంటే ఏంటంటే మంచి రసము, తేనె అని అర్థం. సురస అంటే తేనె అని అర్థం. కాబట్టి మాటలు ఈ తేనెయి మాటలతో పోల్దామని. సరసయి బొడ్డుతో పోల్లేకపోయింది, సురస అయి మాటలతో పోల్చుకుందామని ప్రయత్నం చేసింది. అటు కాక, అది కూడా సాధ్యం కాలేదట. కాక వేరర్థమై జడకెనగా పెనంగి కామికి ముఖభంగమయ్యే. ఇక్కడ
ఆ విధంగా కూడా సరిపోకపోవటం చేత, సురస అనే పదం కూడా సరిపోకపోవటం చేత వేరర్థమై జడగనగా బెనంగి కామికి. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడేమైంది, వేరర్థమైంది. సురస అనే దానికి ఇంకొక అర్థం ఏముందంటే నాగమాత అని అర్థం ఉంది. కాబట్టి నాగమాత, నాగుల్ని దేంతో పోలుస్తూ ఉంటారు, జడలతో పోలుస్తారు. అందుకని వేరర్థమై మరో అర్థం కలిగి, అంటే నాగమాత అనే అర్థం కలిగి, జడగనగా వెనంగి, జడకి సాటి అవటానికి ప్రయత్నం చేసింది. అలా పెనంగి పోరాడి కామికి, అది కూడా కాకపోవటం వల్ల ముఖభంగమయ్యే, ముఖభంగం అయిందట. ముఖభంగం అవడం అంటే ముఖ వర్చస్సు తగ్గింది అని, ముఖభంగం. అటులయ్యు, ఆ విధంగా అయి కూడా మోపి సామ్యముగా అదలచి కాక. ఇక్కడ మోవితోటి పోలాలని ప్రయత్నం చేసింది. మోవి సామ్యం అవుదామని, మోవి అంటే పెదవి, పెదవితో సామ్యం అవుదామని ప్రయత్నం చేసింది. ఇక్కడ సురసము అనే దానికి అర్థం ఏమిటంటే అమృత రసము అని, అమృతం. పెదవి అమృత రసము అని దానితో పోల్దామని ప్రయత్నం చేసింది. అది కూడా సాధ్యం కాదు. కాక ఏం చేసింది, మోవి సామ్యముగా దలచి కాక తిరిగి కేలునకి ఉద్ది దొరయనించే. కేలు, చేతికి పోల్దామని ప్రయత్నం చేసింది. ఎలా, చేతిని ఎట్లా పోల్తుంది అంటే సర, సర, సర అంటే దండ, హారం, హారం అని అర్థం ఉంది. కాబట్టి అది హారం అవుదాం అనుకున్నదట. హారమై చేతితో పోల్చడానికి ప్రయత్నం చేసింది, చేతికి పోలడానికి ప్రయత్నం చేసింది. అది కూడా సాధ్యం కాలేదట. సాధ్యం కాక ఏం చేసింది, తిరిగి కేలునకు ఉద్ది దొరయనించి అటులేని కాక దురాశచే మరలను తిరిగి శ్రోణికి నేడుగా ఈడుదేలనించెన్. అది కూడా సాధ్యం కాక తిరిగి, మరల తిరిగి, ఈ పదం మళ్ళీ తలకిందులయ్యి, అంటే ఈ వరుస నుంచి ఆ వరుసకు మారి అని. రసం అంటే భూమి, రస అంటే భూమి అనే అర్థంలో. సురస మళ్ళీ తిరిగి ఏం చేసింది, శ్రోణితోటి పోలాలనుకుంది. శ్రోణి అంటే నితంబము, కటి, కటిని పోలాలని ప్రయత్నం చేసింది. అటులగాక, అది కూడా సాధ్యం కాలేదట. కాక ఒకట రెంట నరయన్ మూడ నాలుగుట ఐదుట నారిట సమతగామి పంకమూనియు పురుగులు వడియు విషముగనియు నీరై జారియు కలిసి నేల. చివరికి నేలలో కలిసిందట. ఇవన్నీ కలిసి చెప్తున్నాడు. ఎన్ని, ఈ పై వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క భావాన్ని మనం కలిపి చూస్తే గాని అది అర్థం కాదు. మొదటిది సరస్సు అన్నాడు. సరస్సులో ఏముంటుందిరా అంటే పంకం ఉంటుంది, బురద. అది పంకము, అందుకే పంకమూనియు అన్నాడు. రెండోది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాడు. పంకమూని,
ఇక్కడ రెండు భావాలు. అందులో పాపము పంకము అంటే కూడా పాపం అనే అర్థం ఉంది. అందుకని పాపాన్ని వహించిన మీదట అని ఒక అర్థం ఉంది. పురుగుల వడియు అన్నాడు. పురుగులు పడటం ఎందుకు? పాపం వహిస్తేనే పురుగులు పడటం అనేటువంటి భావన సరిపోతుంది. అందుకని పాపమును వహించిన మీద పురుగులు పడినాయి అని అర్థం. ఇలా అర్థం చేసుకోవాలి. సరే, మాటలతో సమానం ఏమిటి? తేనె. మాటలతో సమానం ఏమిటి? తేనె. అలాగే ఇంకొకటి విషము గని అన్నాడు. అలాగే జడకి సమానంగా రావడం ఇక్కడ ఏమిటి? నాగమాత గురించి చెప్పినప్పుడు అది విషం. అందుకని ఈ విషము అనేది నాగమాతకు సంబంధించింది. జడగనగా వెనంగి కామికి ముఖభంగం అయినట్లే మోవి సామ్యముగా తలచిగాక కేలునకు బుద్ధి దొరయనించే అటు లేనిగాక దురాశ చే మళ్ళా తిరిగి శ్రోణికి. ఇక్కడ వరుస 6 చెప్పాడు కాబట్టి 6టికి 6 చెప్పాడు ఈయన. ఇంకొకటి ఏం చెప్పాడు? నీరై అన్నాడు. విషం వహించిన మీద కుళ్ళి నీరై అని అర్థం. క్రమంగా జారి హస్తముతో సమానముగా హారము వేలాడటం, జారిపోవటం అనే దానికి. అలాగే భూమి, ఇది కూడా భూమి అంటే సాధారణంగా మట్టి బురద దీనికి సంబంధించింది. ఇలా అంటే సాధారణంగా ఏం చెప్పదలుచుకున్నాడంటే పొలంలో బురద, తేనెలో పురుగులు, సర్పంలో విషం, సుధ అమృతంలో నీరు, హారం జారిపోవటం, భూమి మన్ను కావటం, ఈ రకంగా వాటిలో కలిసిపోయింది అనేటువంటిది భావన. 6టికి 6 చెప్పి ఇది క్రమాలంకారం అని చెబుతున్నాడు. మొత్తం మీద ఒక పోలిక రకరకాల విషయాలను చెప్పాడు. సరస్సు నాభితో పోలలేకపోయింది, మాట జతగా లేకపోయింది దేంతోటి? రసంతో, అమృతంతో, తేనెతోటి పోని. అలాగే జడకి నాగమాత, నాగము అది సరిపోలేకపోయింది. అలా మోవి అధర్రసం అమృతంతో పోలలేకపోయింది. చెయ్యి హారంతో పోలలేకపోయింది. మళ్ళా ఇంకా ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో అది మళ్ళీ తిరిగి భూమి శురునితోటి పోలాలని ప్రయత్నం చేసి అది కూడా సాధ్యం కాలేదు. ఇలా ఆ స్త్రీ యొక్క వర్ణన నడిచింది. కు మగువ శ్రోణి పోలమికి కుందుచు సున్నకు తెల్ప నేను మధ్యమును జయుంతునంచుజని తాజతగాక భయం భయశకాక్రమమును తెల్పే తాజని నఖంబుల బోలక ఏకశబ్దముగను పోయి సంగవకు తగ్గను కల్గవే నెత్తిపోట్లికన్. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. మొదటిది కు. కు అంటే భూమి, కువలయమో అంటుంటాం కదా. కు, ఈ భూమి మగువ శ్రోణిపోలమికి, ఆమె యొక్క బిరుదులకు పోలలేక కుందుచూ దుఃఖిస్తూ సున్నకు తెల్పన్, సున్నకు తెలిపిందట. సున్నా శూన్యం, సున్నకు తెలిపింది. ఏమని చెప్పింది?
నేను ఇలా ఆమె యొక్క శ్రోణికి పోలాలనుకున్నాను, నితంబానికి కటికి, అది నాకు సాధ్యం కాలేదు అని సున్నకు చెప్పి, ఆ శూన్యం ఏమైంది? నేను మధ్యమును జయింతునంచుజని. ఆ శూన్యము ఏదైతే ఉందో అది మధ్యమునకు సరిపోతాను అని చెప్పి వెళ్ళింది. మధ్యము అంటే దాదాపుగా స్త్రీ యొక్క నడుముని శూన్యమనో సింహమధ్యమనో ఇలా పోలుస్తూ ఉంటారు. అలా ఇది పోలటానికి ప్రయత్నం చేసింది. జయింతునంచు, జయించడమే, పోల్చడం కూడా కాదు, తను తాను పోల్చుకోవడం కూడా కాదు. సున్నా ఆమె యొక్క నడుముని జయిస్తాను అని వెళ్ళింది. వెళ్ళి జతగాక భయన్ వయస్యగా అక్రమమును తెలిపే, నక్షత్రాలకు చెప్పిందట ఆ సంగతి. భయన్ అన్నాడు ఇక్కడ. భయన్ అంటే నక్షత్రాలు అని అర్థం. అందుకే ఆయన మళ్ళీ పాఠాంతరం కూడా చెప్పాడు ఇక్కడ ఒకటి. ఈ పాఠాంతరం ఏమిటంటే, ఆగక బమ్మను నేస్తురాలిక అన్నాడు. బమ్మను అన్నాడు. బొమ్మ అంటే కూడా నక్షత్రమే. ఇక్కడ భయన్ వయస్సుగా క్రమమును తెలిపే, అసలు వయస్సుకు ఆ క్రమమును తెలిపాను. తాచని నఖంబుల బోలక, ఆ నక్షత్రాలు కూడా నఖాలను పోలలేకపోయినాయి, గోడని సరిపోలలేకపోయినాడు. పోలక మూడు, ఏది భూమి, అలాగే శూన్యం, సున్నా, అలాగే నక్షత్రాలు, ఇవన్నీ మూడును ఏకశబ్దముగను పోయి చన్గవకు తగ్గను కలగవే నెత్తిపోట్లేక. చన్గవకు తగ్గను, ఈ మూడు కలిపి చన్గవలకు కూడా పోల్చలేకపోయినాడు. ఈ మూడు కలిపితే ఏమవుతుంది? కు ఉంది, తర్వాత సున్నా ఉంది, తర్వాత భా ఉంది. ఇవి కలిపితే ఏమవుతుందంటే కుంభం అవుతుంది. కుంభం అంటే కడవ. చనుగవలను కడవలతో పోల్చడం అనేది ఒక సంప్రదాయం, అది సాధ్యం కాలేదు ఇక్కడ. చనుగవకు తగ్గను కల్గవే నెత్తిపోట్లికన్, నెత్తిపోట్లు కల్గవే. సాధారణంగా నెత్తిపోట్లు అనేది ఏంటంటే, కుంభానికి నెత్తిపోట్లు ఉంటాయి. కుంభం అంటే మదగజ యొక్క కుంభస్థలం, దానికి కూడా నెత్తిపోట్లే ఉంటాయి. అలా అయితేనే అవి ఆకారం తేలుతాయి, లేకపోతే కుంభం అయితే ఆకారం తేలుతుంది. ఇదైతే అంటే సాధారణంగా ఇది ఓటు తగ్గట్టు దాన్ని చూడటానికి దగ్గర నుంచి మొదలు పెడితే నెత్తిపోట్లు అవసరం అవుతాయి. ఇక్కడైతే కుంభస్థలానికి అయితే నెత్తిపోట్ల వల్లే అది మావటికి కంట్రోల్లోకి వస్తుంది. సరే, ఇక్కడ కు అనేది భూమి, ఇది ఆ స్త్రీ యొక్క విడుదలకు పోలేదు, సరిపోలేదు. అలాగే సున్నా ఆమె యొక్క నడుముకు సరిపోలేదు. అలాగే నక్షత్రాలు నఖములకు పోలలేదు. ఇవన్నీ కలిపి చనుగవకు పోలుతాయేమో అని ప్రయత్నం చేసినాయట, అది కూడా సాగలేదు అని చెప్పేసి కవి చెబుతారు. జీవితమైనటువంటి అద్భుతమైనటువంటి వర్ణం. మరొకటి, కుధర సమాకృతి లాభం అధికముగా గొనె కుజద్వయం బొండొండా కుధముఖలిపులు సనిన కట్యధర దృగంగోక్తి నాసికాస్య నఖములవు. శుభంగా చదవటానికి కూడా సాధ్యం కానటువంటి విరుపులు ఉంటాయి ఈ పద్యాల్లో. కుధర సమాకృతి, ఇదిగో ఉన్నదంతా దీంట్లో ఉంది. కుధర సమాకృతి అనే దాంట్లో ఉంది. కుధరము అంటే పర్వతము అని అర్థం. దానితో సమమైనటువంటి ఆకారము కలిగినటువంటి రూపప్రాప్తి. లాభం అధికముగా కొనే కుజద్వయంబు, కుజద్వయము పర్వతాకారంలో ఉన్నాయి అని, అలా అతిశయించున్నాయి అని చెప్పడం. ఒంటుండా కుధముఖ లిపులు సనినా, కుధ లిపులు సనినా అక్షరాలు గనక పోయినట్లయితే
కట్యధర దృగంగోక్తి నాసికాస్య నఖములౌ. ఇదిగో ఇలాంటి అర్థ వీటన్నిటికి కూడా పోలుస్తున్నాడు ఆయన. ఒకటి కాదు, కటి, అధర, దృక్, అంగ, గుప్తి, నాసిక, హాస్య, హాస్య, నఖము ఇలా అవుతాయట. ఉదర సమాకృతిలో కూధ అనే లిపులు సనిన అక్షరాలు కనుక ఒక్కొక్కటి పోతూ ఉంటే ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది దీంట్లో. ఇది ఈ పద్యంలో ఉన్న విశేషం. చాలా వాటితో పోల్చాడు. మామూలుగా పైకి ఏం కనిపిస్తోందంటే ఉదర సమాకృతి లాభము అధికముగానే కుచద్వయము ఉదర సమాకృతి లాభము అధికముగా పొందింది అని. అంటే భుజాలు పర్వతాకారంలో పెద్దగా ఆశ్చర్యంగా ఉన్నాయి అని. ఇంతవరకే. కానీ కూథ మొదలైనటువంటి అక్షరాలు సనిన ముఖ అన్నాడు సరే మొదలైనటువంటి అక్షరాలు అన్నీ ఆ రెండే కాదు, తర్వాత అక్షరాలు కూడా అని. ఇవి ఒక్కొక్కటి పోయినట్లయితే చనిన తీసేసినట్టయితే కటి, అధర, దృక్, అంగ, ఉక్తి, నాసిక, హాస్య, నఖము అవుతాయట. ఎలా అవుతాయో చూద్దాం. కుధర సమాకృతి లాభము, ఇది పదం కదా. కుధర సమాకృతి లాభము. కుధ పోయిందనుకోండి ఏమవుతుంది? రసమాకృతి అని ఉంది కదా. ఇక్కడ అది కటితోటి పోలాలి, అలాగే అధరంతో పోలాలి. ఒక్కొక్క అక్షరం తీసేసినప్పుడు ఏమవుతున్నాయో చూద్దాం. కు ఒకటి తీసేసామనుకోండి ధర సమాకృతి లాభము అయింది. ధర సమాకృతి అంటే ధర అంటే భూమి, భూమితో సమానమైనటువంటి ఆకృతి కలిగింది కటి. ఈ చివరి పదంలో ఉన్నటువంటి కటి అధర. ఈ కటి అనేది భూమితో సమానమైన ఆకృతి కలిగింది అని. పూ వరకు తీసేస్తే ధర సమాకృతి. అలాగే అలాంటి లాభ ప్రాప్తిని కలిగింది అని. సమాకృతి లాభం, రూపలావణ్యం కలిగింది అని. కు ఒక్క అక్షరం తీసేస్తే ధర సమమైనటువంటి భూమితో సమానమైనటువంటి ఆకృతి కలిగినది కటి కలిగింది అని చెప్పాలి. అలాగే రసమాకృతి లాభ సమధికము అన్నాడు. ధా తీసేసాం ఈసారి. ఇందాక కు తీసేసాం, ఇప్పుడు ధా కూడా తీసేస్తున్నాం. ఆ పై లైన్లో కుధర సమాకృతిలో నుంచి కు మొదటి అక్షరం పోయింది, ధర సమాకృతి లాభము అయింది, దాన్ని కట్టితో పోల్చాడు. ఇప్పుడు ధా కూడా తీసేసాం, రసమాకృతి లాభం అయింది. రసము అంటే ఇక్కడ అమృతంతో సమానమైనది అని. ఏమిటవి? పెదవి, అధరము, కటి, అధర. ఇది రెండోది అధర ఇక్కడ. కాబట్టి అధరాలు అమృతంతో సమానము అని చెప్తాం. తర్వాత మూడవది ఏమిటి? ఈ రా కూడా తీసేస్తాం ఈసారి. సమాకృతి లాభము అన్నాం. సమాకృతి లాభము కదా. సమాకృతి లాభము ఏమిటి అంటే దృక్కు, చూపు. సమాకృతి లాభము అనేది సమము అనేది ఎగుడు దిగుడు లేకుండా సమమైనటువంటి ఆ కళ్ళు, వాటి యొక్క చూపు, ఇది సమాకృతి లాభం, దృక్కుకు సంబంధించింది అది. తర్వాత అంగము అంటే శరీరము. దీనికేం చెప్పాడు? ఈసారి సా కూడా తీసేయాలి. మాకృతి లాభము అని. మాకృతి లాభము అంటే మా అంటే లక్ష్మీదేవి. మాకృతి లాభము అంటే లక్ష్మీదేవి అంటే ఆకారం కలిగింది అని చెప్పడం, శరీరం కలిగింది అని చెప్పడం. అంగము అంటే శరీరం అని చెప్పాను కదా, అందువల్ల. తర్వాత ఉక్తి. ఈసారి ఇక్కడ మా కూడా తీసేస్తాం. కృతి లాభము అని. ఉక్తికి మాట, కృతి లాభము అంటే
కావ్య సమానం, కావ్యలాభం అని. కృతి అంటే కావ్యము కాబట్టి ప్రబంధ రచన పోని దాంతో సమానమైంది మాట. తర్వాత నాసిక. నాసిక అంటే ముక్కు. ఇది తిలాభము అని. తిల అంటే నువ్వు, తిలాభము అంటే నువ్వు పూల వలె కాంతి కలిగింది అని. నువ్వు పువ్వు అంటే కాంతి కలిగింది అని. ఆభ అంటే కాంతి, తిలాభ అంటే నువ్వు పువ్వు వంటి కాంతి కలిగింది నాస, ముక్కు, నాసిక. తర్వాత హాస్యము అన్నాడు. హాస్యం అంటే ముఖం, ఆనందము. ఇదేమిటి? లాభం, ల అభము. లా అని విడగొట్టాడు ఏకాక్షర నిఘంటు. ల అభము. ల అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు వంటి కాంతి కలిగింది అని ముఖం. ల అభము, లాభము. ఇక చివరిది భం. ఇక్కడ నఖములు అన్నాడు చివరిది. నఖం అంటే గోళ్ళు, బొమ్మ అంటే నక్షత్రాలు. నక్షత్రాల వంటి కాంతి కలిగినవి గోళ్ళు అని. ఇట్లా ఉదర సమాకృతి లాభము అనేటువంటి పదాన్ని ఇన్నిటికీ పోల్చాడు, ఒక్కొక్క దానికి. మొదట కుధర సమాకృతి లాభం అంటే కుజద్వంద్వానికి సంబంధించింది మాత్రమే అనుకున్నాం, పర్వతాలు, కుజములు. కానీ చివరి లైన్ చూసిన తర్వాత కటి, అధర, దృక్, అంగ, ఉక్తి, నాసిక, హాస్య, నఖములు. హాస్య, నఖములు ఇవన్నీ కూడా ఆ ఒక్క పదంలోంచే పోలికని చెప్పాడు. కుధర సమాకృతి లాభము అనే పదంలోంచే ఇన్ని అర్థాలు చెప్పాడు. ఒక్కొక్క అక్షరాన్ని తీసేసుకుంటూ వెళ్తే పదచ్యుతక చమత్కారంలో ఉన్నటువంటి చ్యుతక, అక్షర చ్యుతక చమత్కారం ఇదంతా. ఒక్కొక్కటి వదిలేసుకుంటూ పోయాడు. మళ్ళీ క్రమాలంకారంలోకి వచ్చాడు. చివర వరుస ఇచ్చి ఆ వరుసకి ఆ అక్షరాలకి కూడిక కలిపాడు. సో ఇక్కడ చమత్కారంతో పాటు అలంకారం కూడా ఉంది. అందుకే ఇది ఒక మంచి కూర్పు పద్యం. ఇలాంటి పద్యాన్ని నిజానికి చెబితే అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ దీన్ని బహుశా మళ్ళీ చదువుకుంటే తప్ప ఇది అర్థం కాదు. ఈ పద్యమైనా, ఇంతకుముందు పద్యమైనా, అంతకుముందు శేష పద్యం దగ్గర నుంచి వాళ్ళు చెప్పిన 3 పద్యాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. అచ్చమైనటువంటి చిత్రకవిత్వానికి మచ్చుతునక లాంటి పద్యాలు ఇవి. ఉదర సమాకృతి లాభము అనేది పదం, దాన్ని ఇన్ని రకాలుగా వాడుకోవటం అనేది ఇందులో విశేషం. ఒక్కొక్క అక్షరాన్ని వదిలేయటం. వదిలేశాడు, ధర సమాకృతి లాభం అయింది. ధా కూడా వదిలేశాడు, రసమాకృతి లాభం అయింది. రా వదిలేశాడు, సమాకృతి లాభము అయింది. సా వదిలేశాడు, మాకృతి లాభము అయింది. మా కూడా వదిలేశాడు, కృతి లాభము అయింది. కృ వదిలేస్తే తిలాభము అయింది. తి వదిలేస్తే లాభము అయింది. లా వదిలేస్తే భం అయింది. వీటన్నిటికీ అర్థాలు ఉన్నాయి, అది విశేషం. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం వచ్చింది. ఆ అర్థము కింద ఉన్నటువంటి కటి, అధర, దృక్, అంగ, ఉక్తి, నాసిక, హాస్య, నఖము అనేటువంటి వాటికి పోలినాయి. అందుచేత ఇది క్రమాలంకారం అవుతోంది. అక్షరచ్యుతకంతో ఇది ఒక చిత్రకవిత్వము, చక్కని కవిత్వం అయింది. చ్యుతక చమత్కార కవిత్వం. సరే, ఈరోజు కొంచెం కఠినమైన పద్యాలు వచ్చినాయి కాబట్టి ఇంతటితో పూర్తి చేద్దాం. స్వస్తి. శ్రీ పోపూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.